హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లాగ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే హెయిర్ ఆయిల్. హెయిర్ గ్రోత్ మంచిగా కావాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ హెయిర్ ఆయిల్ ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఇట్లా ఒక పారాషూట్ ఆయిల్ డబ్బా తీసుకున్నా. సో మీకు ఒకటే చూపిస్తున్నా, కానీ నేను రెండు మిక్స్ చేశాను అనమాట. సో ఇది కాస్ట్ ఎంత పడ్డది అనేసి నేను చూస్తున్నా. 162 దీని కాస్ట్. అయితే ఈ విధంగా దాని క్యాప్ తీసేసి ఇట్లా ఆయిల్ మొత్తం క్యాన్లో పోసుకొని కొంచెం కరివేపాకు, ఇది గుంట గడుగాకు అంటారు. సో ఇది ఎక్కువైతే అడవిలో దొరుకుతుంది. ట్రై చేయండి, దొరుకుతుందా లేదో ఒకసారి ట్రై చేయండి, లేకుంటే స్కిప్ చేసేయండి. సో మందార ఆకులు ఉంటే మందార ఆకులు కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఓన్లీ లీవ్స్ వేయను, ఓన్లీ ఫ్లవర్స్ వేస్తా. సో అదే ఉల్లిగడ్డ, దాని తోలు అంతా వేయండి. సో మెంతులు ఉంటే మెంతులు కూడా యూస్ చేయొచ్చు, కానీ నేను మెంతులు పెట్టుకోను అనమాట. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలి. లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లోనే అవి బాగా ఈ విధంగా మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంటాయి. దాంట్లో ఉన్న మొత్తం ఏంటిది రసం మొత్తం నూనెలోకి మొత్తం ఇంకిపోతుంటుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం కలర్ చేంజ్ కావాలి. మీరు ఒక 1 month పెట్టండి, మీకే రిజల్ట్ కనిపిస్తుంది. సూపర్గా ఈ టిప్ అయితే సూపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా బాగా మరగనివ్వాలి. అవన్నీ కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏమేమి వేసినాం అవన్నీ. సో కరివేపాకు, గుంటగడగాకు, ఉల్లిగడ్డ, మందార పూలు, సో ఇవన్నీ కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి. ఈ విధంగా మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ కలర్ మొత్తం ఈ విధంగా మొత్తం చేంజ్ అయిపోయేంత వరకు స్టవ్ మీద ఒక 15 to 10 minutes అలానే ఉంచాలి. ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది కలర్ చేంజ్ అయింది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారేంత వరకు అలానే వదిలేసేయండి. స్టవ్ ఆఫ్ చేయండి, స్టవ్ అలానే పెట్టి వదిలేయకండి. స్టవ్ ఆఫ్ చేసి వదిలేసేయండి. ఒక 10 minutesలో మొత్తం చల్లారిపోతుంది. ఒక మంచి జాలి పెట్టి వడబోసి వీక్లో ఒక 3 times హెయిర్కి మంచిగా మసాజ్ చేసి ఈ ఆయిల్ని మంచిగా పెట్టినట్టయితే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో తప్పకుండా అందరు ట్రై చేయండి. మీకు ఈ రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ లాగ్స్. థ్యాంక్ యూ.